ఇండియా క్రికెట్ అభిమానులే కాకుండా ప్రపంచం మొత్తం క్రికెట్ అభిమానులు వెయిట్ చేస్తే లీగ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే మాట్లాడుకోవాలి. ఇండియాలోనే రిచెస్ట్ లీగ్గా పేరొందిన ఈ ఐపీఎల్ 18వ ఎడిషన్ 2025 కొద్ది రోజుల్లోనే అందరి ముందు కనువిందు చేయనుంది. అయితే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 షెడ్యూల్ అధికారికంగా ప్రకటించేశారు. మార్చి 22 నుంచి మే 18 వరకు 70 లీగ్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ వచ్చేకి మే 20 నుంచి మే 25 వరకు నిర్వహించనున్నారు. మార్చి 22 నుంచి తెరలేవరులున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ లో తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీలు తలపడనున్నాయి. అది కూడా ఈడెన్ గార్డెన్స్ వేదికగా. అయితే ఈ ఐపీఎల్ 2025 18వ ఎడిషన్లో ఈచ్ ఫ్రాంచైజ్ యొక్క షెడ్యూల్ని ఎవరెవరితో తలబడుతున్నారు, ఏ వేదికగా తలబడుతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ముందుగా 10 ఫ్రాంచైజీల్లో గాను పంజాబ్ కింగ్స్ యొక్క షెడ్యూల్ను పరిశీలిద్దాం. ఐపీఎల్ 2025కు పంజాబ్ కింగ్స్ మొదటి మ్యాచ్ గాను గుజరాత్ టైటన్స్తో అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న అన్ని మ్యాచ్లు 7:30 ప్రారంభమైనట్లుగా ఈ మ్యాచ్ కూడా ప్రారంభం కానుంది. ఇక సెకండ్ మ్యాచ్గా పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్తో లక్నో వేదికగా ఏప్రిల్ 1న తలబడుతుంది. ఇక తర్వాత పంజాబ్ కింగ్స్ యొక్క మూడో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో న్యూ చండీగఢ్ వేదికగా ఏప్రిల్ 5న తలబడుతుంది. ఇక ఫోర్త్ మ్యాచ్గా సిఎస్కేతో న్యూ చండీగఢ్ వేదికగాను ఏప్రిల్ 8న పోటీ పడుతుంది. ఇక ఫిఫ్త్ మ్యాచ్గా సన్ రైజర్స్ హైదరాబాద్తో హైదరాబాద్ వేదికగానే ఏప్రిల్ 12వ తేదీన పంజాబ్ కింగ్స్ అయితే తలపడనుంది. ఇక పంజాబ్ కింగ్స్ యొక్క ఆరో మ్యాచ్గా కేకేఆర్తో న్యూ చండీగఢ్ వేదికగా ఏప్రిల్ 15న తలపడుతుంది. ఇక అలాగే పంజాబ్ కింగ్స్ యొక్క ఏడో మ్యాచ్గా ఆర్సీబీతో బెంగళూరు వేదికగా ఏప్రిల్ 18న తలపడుతుంది. ఇక తర్వాత పంజాబ్ కింగ్స్ నైన్త్ మ్యాచ్గా కేకేఆర్తో మరొకసారి కోల్కతాలోనే ఏప్రిల్ 26న తలబడుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ యొక్క 10వ మ్యాచ్గా సిఎస్కేతో చెన్నై వేదికగా ఏప్రిల్ 30న పోటీ పడనుంది. ఇక 11వ మ్యాచ్గా లక్నో సూపర్ జైంట్స్తో ధర్మశాల వేదికగా మే 4న పంజాబ్ కింగ్స్ యొక్క షెడ్యూల్ రానుంది. ఇక 12th మ్యాచ్గా ఢిల్లీ క్యాపిటల్స్తో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తడబడనుంది. అది కూడా మే 8న. ఇక ముంబై ఇండియన్స్తో ధర్మశాల వేదికగా మే 11న పంజాబ్ కింగ్స్ తలబడుతుంది. ఇది మధ్యాహ్నం 3:30 జరుగుతుంది. ఇక తర్వాత పంజాబ్ కింగ్స్ యొక్క లీగ్ దశలో లాస్ట్ మ్యాచ్గా రాజస్థాన్ రాయల్స్తో జైపూర్ వేదికగా మే 16న నైట్ 7:30 తలబడుతుంది. లీగ్ దశలో ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ యొక్క షెడ్యూల్ అయితే ఇది. ఇక తర్వాత ఫ్రాంచైజీలకి కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2025లో మార్చి 22న అంటే శనివారం ఆర్సీబీతో కోల్కతా వేదికగా తలబడుతుంది. ఇక తర్వాత మార్చి 26న అంటే బుధవారం రాజస్థాన్ రాయల్స్తో గౌహతి వేదికగా రాత్రిపూట 7:30 తడబడనుంది. ఇక మార్చి 31న సోమవారంగా ముంబై ఇండియన్స్తోనూ ముంబైలోనే తడబడనుంది. ఇక ఏప్రిల్ 3న అంటే గురువారం రోజు కేకేఆర్ మరొకసారి సన్ రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా వేదికగా 7:30 తలబడనుంది. ఇక ఏప్రిల్ 6న అంటే సండే లక్నో సూపర్ జైంట్స్తో కేకేఆర్ కోల్కతా వేదికగా 3:30 అంటే మధ్యాహ్నం తలబడనుంది. ఏప్రిల్ 11న 6th మ్యాచ్గా సిఎస్కేతో చెన్నై వేదికగా తలబడనుంది కేకేఆర్. ఇక 8th మ్యాచ్గా ఏప్రిల్ 21న అంటే మండే గుజరాత్ టైటాన్స్తో కోల్కతా వేదికగా కేకేఆర్ తలబడనుంది. ఇక ఏప్రిల్ 26న అంటే సాటర్డే 9వ మ్యాచ్గా కేకేఆర్ పంజాబ్ కింగ్స్తో కోల్కతా వేదికగా తలబడనుంది. అయితే కేకేఆర్ 10వ మ్యాచ్గా ఏప్రిల్ 29న అంటే మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీలో తలబడనుంది. ఇక తర్వాత మే 4న అంటే సండే కేకేఆర్ 11వ మ్యాచ్గా రాజస్థాన్ రాయల్స్తో కోల్కతా వేదికగా తలబడనుంది. ఇక 12th మ్యాచ్గా మే 7న బుధవారం చెన్నై సూపర్ కింగ్స్తో కోల్కతా వేదికగా తలబడనుంది. ఇక మే 10న అంటే సాటర్డే సన్ రైజర్స్ హైదరాబాద్తో 7:30 తలబడనుంది 13వ మ్యాచ్గా. ఇక లీగ్ దశలో కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ మే 17న శనివారం ఆర్సీబీతో బెంగళూరు వేదికగా తలబడనుంది. ఇది వచ్చేకి ఓవరాల్గా ఐపీఎల్ 2025 18వ ఎడిషన్లో కేకేఆర్ యొక్క మ్యాచెస్ షెడ్యూల్. ఇక తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ షెడ్యూల్ పరిశీలిస్తే తమ మొదటి మ్యాచ్గా మార్చి 23న ఆదివారం రోజు ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై వేదికగా నైట్ 7:30 తలబడనున్నాయి. ఇక తర్వాత సిఎస్కే సెకండ్ మ్యాచ్గా మార్చి 28న అంటే ఫ్రైడే ఆర్సీబీతో చెన్నై వేదికగా తలబడనుంది. ఇక మూడో మ్యాచ్గా మార్చి 30న అంటే ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో గౌహతి వేదికగా తలబడనుంది. ఇక ఫోర్త్ మ్యాచ్ సిఎస్కే వచ్చేకి ఏప్రిల్ 5న సాటర్డే అంటే మధ్యాహ్నం పూట 3:30 ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై వేదికగా తలబడనుంది. తర్వాత ఐదో మ్యాచ్గా సిఎస్కే ఏప్రిల్ 8న మంగళవారం రోజు పంజాబ్ వేదికగా
మొలాన్పూర్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఇక అలాగే 6వ మ్యాచ్గా ఏప్రిల్ 11న శుక్రవారం కేకేఆర్తో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ చెన్నైలో తలపడనుంది. ఇక 7వ మ్యాచ్గా ఏప్రిల్ 14న లక్నో సూపర్ జైంట్స్తో సిఎస్కే లక్నో వేదికగా తలపడనుంది. ఇక సిఎస్కే యొక్క 8th మ్యాచ్ గురించి చూసుకుంటే ఏప్రిల్ 20th అంటే సండే రోజున ముంబై ఇండియన్స్తో ముంబై వేదికగా నైట్గా తలపడనుంది. ఇక సిఎస్కే 9th మ్యాచ్ వచ్చేసరికి ఏప్రిల్ 25న శుక్రవారం రోజు సన్ రైజర్స్ హైదరాబాద్తో చెన్నై వేదికగా నైట్ మ్యాచ్గా తలపడనుంది. ఇక 10వ మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కేది ఏప్రిల్ 30న అంటే బుధవారం రోజు పంజాబ్ కింగ్స్తో చెన్నై వేదికగా తలపడనుంది. సిఎస్కే 11th మ్యాచ్ వచ్చేసరికి మే 3న అంటే సాటర్డే రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేదికగా బెంగళూరుతోనే తలపడనుంది. ఇక సిఎస్కే 12th మ్యాచ్ వాళ్ళకి మే 7న కోల్కతా నైట్ రైడర్స్తో కేకేఆర్తో కోల్కతాలో తలపడనుంది. ఇక తర్వాత 13వ మ్యాచ్ చూసుకుంటే సిఎస్కేది మే 12th అంటే మండే రోజున రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. అది కూడా నైట్ మ్యాచ్గా చెన్నై వేదికగా. ఇక తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలో చివరి మ్యాచ్ మే 18న సండే గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3:30 అయితే తలపడుతుంది. ఇదంతా ఐపీఎల్ 2025-18 ఎడిషన్లో సిఎస్కే యొక్క షెడ్యూల్. ఇక తర్వాత అలాగే రాజస్థాన్ రాయల్స్ యొక్క ఐపీఎల్ షెడ్యూల్ను పరిశీలిస్తే మొదటి మ్యాచ్గా ఎస్ఆర్హెచ్తో మార్చ్ 23న తలపడనుంది. అలాగే హైదరాబాద్లో తలపడుతుంది. సెకండ్ మ్యాచ్ వాళ్ళకి కేకేఆర్తో గౌహతి వేదికగా మార్చ్ 26న తలపడనుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్తో గౌహతి వేదికగానే మార్చి 30న తలపడుతుంది. ఫోర్త్ మ్యాచ్ వాళ్ళకి పంజాబ్ కింగ్స్తో చండీగఢ్ వేదికగా ఏప్రిల్ 5న నైట్ మ్యాచ్గా ఆడనుంది. ఇక అలాగే 5వ మ్యాచ్ చూసుకుంటే ఆర్ఆర్ వచ్చేకి గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్ వేదికగా ఏప్రిల్ 9న 7:30 PM తలబడుతుంది. ఇక తర్వాత రాజస్థాన్ రాయల్స్ వచ్చేకి ఆర్సీబీతో జైపూర్ వేదికగా ఏప్రిల్ 13న 3:30 మధ్యాహ్నం పూట 6వ మ్యాచ్గా ఆడుతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ యొక్క 7వ మ్యాచ్ పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీలో వేదికగా ఏప్రిల్ 16న నైట్ మ్యాచ్గా ఆడనుంది. ఇక 8వ మ్యాచ్ వచ్చేకి ఆర్ఆర్ లక్నో సూపర్ జైంట్స్తో జైపూర్ వేదికగా ఏప్రిల్ 19న నైట్ మ్యాచ్గా ఆడనుంది. ఇక తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 24న నైట్ మ్యాచ్గా ఆడనుంది. ఇక తర్వాత 10వ మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ టైటాన్స్తో జైపూర్ వేదికగా ఏప్రిల్ 28న తలబడుతుంది. ఇక 11వ మ్యాచ్గా ముంబై ఇండియన్స్తో జైపూర్ వేదికగానే మే 1న నైట్ మ్యాచ్గా ఆడనుంది. ఇక ఆర్ఆర్ యొక్క 12th మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్తో కోల్కతా వేదికగా మే 4న మధ్యాహ్నం తలబడనుంది. ఇక అలాగే 13వ మ్యాచ్గా రాజస్థాన్ రాయల్స్ సిఎస్కేతో చెన్నై వేదికగా మే 12న 7:30 PM తలబడనుంది. ఇక 14th మ్యాచ్ అంటే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 లాస్ట్ మ్యాచ్గా మే 16న పంజాబ్ కింగ్స్తో జైపూర్లో తలబడనుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లన్నీ లీగ్ దశలో ముగుస్తాయి 18th ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత ఫ్రాంచైజ్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 షెడ్యూల్ పరిశీలిస్తే గుజరాత్ టైటాన్స్ మొదటి మ్యాచ్గా పంజాబ్ కింగ్స్తో మార్చి 25న అహ్మదాబాద్ వేదికగా నైట్ మ్యాచ్గా తలబడనుంది. ఇక తర్వాత గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్తో మార్చి 29న అహ్మదాబాద్ వేదికగానే నైట్ మ్యాచ్గా ఆడుతుంది. తర్వాత మ్యాచ్ వాళ్ళకి ఆర్సీబీతో ఏప్రిల్ 2న బెంగళూరు వేదికగా వెళ్ళి నైట్ మ్యాచ్గా ఆడనుంది. ఇక తర్వాత మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో ఏప్రిల్ 6న హైదరాబాద్ వేదికగా నైట్ మ్యాచ్గా ఆడనుంది. ఇక తర్వాత గుజరాత్ టైటాన్స్ 5వ మ్యాచ్గా రాజస్థాన్ రాయల్స్తో ఏప్రిల్ 9న అహ్మదాబాద్ వేదికగానే 7:30 తలబడనుంది. ఇక తర్వాత గుజరాత్ టైటాన్స్ 7వ మ్యాచ్గా ఢిల్లీ క్యాపిటల్స్తో అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3:30 ఏప్రిల్ 19న తలబడనుంది. ఇక తర్వాత వచ్చేకి గుజరాత్ టైటాన్స్ కేకేఆర్తో ఏప్రిల్ 21న కోల్కతా వేదికగా నైట్ మ్యాచ్గా తలబడుతుంది. ఇక గుజరాత్ టైటాన్స్ యొక్క 9th మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో ఏప్రిల్ 28న జైపూర్ వేదికగా నైట్ మ్యాచ్గా తలబడుతుంది. అయితే గుజరాత్ టైటాన్స్ యొక్క 10th మ్యాచ్గా ఎస్ఆర్హెచ్తో మే 2న అహ్మదాబాద్ వేదికగా నైట్ మ్యాచ్గా తలబడుతుంది. అలాగే ముంబై ఇండియన్స్తో మే 6న ముంబై వేదికగా నైట్ మ్యాచ్గా తలబడుతుంది. అలాగే 12th మ్యాచ్ వాళ్ళకి గుజరాత్ టైటాన్స్ డీసీతో మే 11న ఢిల్లీ వేదికగా నైట్ మ్యాచ్గా తలబడుతుంది. అలాగే గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జైంట్స్తో 13వ మ్యాచ్గా మే 14న అహ్మదాబాద్ వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. అలాగే ఇక గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో లాస్ట్ మ్యాచ్గా సిఎస్కేతో మే 18న అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3:30 తలబడుతుంది. అయితే గుజరాత్ టైటాన్స్ ఫుల్ షెడ్యూల్ అయితే ఐపీఎల్ 2025 18th ఎడిషన్లో ఇది. ఇక తర్వాత ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ షెడ్యూల్ అయితే పరిశీలిస్తాం. ఫస్ట్ మ్యాచ్గా మార్చ్ 23న సిఎస్కేతో ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైలో నైట్ మ్యాచ్గా తలబడుతుంది.
ఇక సెకండ్ మ్యాచ్ వాళ్ళకి మార్చ్ 29న గుజరాత్ టైటన్స్తో అహ్మదాబాద్ వేదికగా తలపడుతుంది. అలాగే మార్చ్ 31న కేకేఆర్తో వాంఖేడే స్టేడియం ముంబైలో తలపడుతుంది. ఏప్రిల్ 4న లక్నోకు సూపర్ జైంట్స్తో ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నోలో నైట్ మ్యాచ్గా తలపడుతుంది. ఇక ముంబై ఇండియన్స్ యొక్క 5వ మ్యాచ్ పరిశీలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో వాంఖేడే స్టేడియంలో ముంబై వేదికగా తలపడుతుంది నైట్ మ్యాచ్గా. ఇక 6th మ్యాచ్ చూస్తే ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్తో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ వేదికగా నైట్ మ్యాచ్గా తలపడుతుంది. ఇక ముంబై ఇండియన్స్ యొక్క 7వ మ్యాచ్ ఏప్రిల్ 17న ఎస్ఆర్హెచ్తో వాంఖేడే స్టేడియం వేదికగా 7 గంటల 30 నిమిషాలు తలపడుతుంది. ఇక ముంబై ఇండియన్స్ యొక్క 8th మ్యాచ్ ఏప్రిల్ 20న సిఎస్కేతో మరొకసారి వాంఖేడే స్టేడియం ముంబైలో తలపడనుంది. ఏప్రిల్ 23 9th మ్యాచ్గా ఎస్ఆర్హెచ్తో హైదరాబాద్లో తలపడనుంది. అలాగే ఏప్రిల్ 27న 10th మ్యాచ్గా లక్నో సూపర్ జైంట్స్తో ముంబైలో తలపడనుంది. అలాగే ముంబై ఇండియన్స్ యొక్క 11th మ్యాచ్ మే 1న రాజస్థాన్ రాయల్స్తో జైపూర్ వేదికగా నైట్ మ్యాచ్గా తలపడనుంది. మే 6న 12th మ్యాచ్గా గుజరాత్ టైటన్స్తో వాంఖేడే స్టేడియం ముంబైలో తలపడనుంది నైట్ మ్యాచ్గా. ఇక మే 11న 13th మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో ధర్మశాల వేదికగా మధ్యాహ్నం మ్యాచ్గా తలపడనుంది. ఇక ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో లీగ్ దశలో లాస్ట్ మ్యాచ్గా మే 15న 14వ మ్యాచ్గా ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై వేదికగానే తలపడుతుంది, అది కూడా నైట్ మ్యాచ్గా. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ యొక్క ఫ్రాంచైజ్ ఐపీఎల్ 2025 షెడ్యూల్ అయితే ఇలా ఉంది. ఇక తర్వాత ఫ్రాంచైజ్ లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ 2025లో వీళ్ళ షెడ్యూల్ ఎవరితో ఎలా ఏ టైంలో ఉందో చూద్దాము. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్తో నైట్ మ్యాచ్గా మార్చ్ 24న విశాఖపట్నం వేదికగా తలపడింది. ఇక సెకండ్ మ్యాచ్గా ఎస్ఆర్హెచ్తో నైట్ మ్యాచ్గా మార్చ్ 27న హైదరాబాద్ వేదికగా తలపడనుంది. ఇక థర్డ్ మ్యాచ్ వాళ్ళకి పంజాబ్ కింగ్స్తో నైట్ మ్యాచ్గా ఏప్రిల్ 1న లక్నో వేదికగా తలపడనుంది. అలాగే 4th మ్యాచ్ ముంబై ఇండియన్స్తో నైట్ మ్యాచ్గా ఏప్రిల్ 4న లక్నో వేదికగానే జరగనుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ 5వ మ్యాచ్గా కేకేఆర్తో మధ్యాహ్నం మ్యాచ్గా ఏప్రిల్ 6న కోల్కతా వేదికగా తలపడనుంది. ఇక 6th మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్తో మరోసారి మధ్యాహ్నం పూట ఏప్రిల్ 12న లక్నో వేదికగా జరగనుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ 7th మ్యాచ్ సిఎస్కేతో నైట్ మ్యాచ్గా ఏప్రిల్ 14న లక్నో వేదికగా తలపడనుంది. ఇక రాజస్థాన్ రాయల్స్తో 8వ మ్యాచ్ 7:30 PM ఏప్రిల్ 19న జైపూర్ వేదికగా తలపడుతుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ యొక్క 9th మ్యాచ్ డీసీతో 7:30 PM ఏప్రిల్ 22న లక్నో వేదికగా తలపడుతుంది. ఎల్ఎస్జీ యొక్క 11th మ్యాచ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్తో నైట్ మ్యాచ్గా మే 4న ధర్మశాల వేదికగా తలపడుతుంది. ఇక లక్నో సూపర్ యొక్క 12th మ్యాచ్ చూసుకుంటే నైట్ మ్యాచ్గా ఆర్సీబీతో మే 9న లక్నో వేదికగా తలపడుతుంది. ఇక 13వ మ్యాచ్గా లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటన్స్తో నైట్ మ్యాచ్గా మే 14న అహ్మదాబాద్ వేదికగా తలపడుతుంది. ఇక తర్వాత లాస్ట్ మ్యాచ్ లీగ్ దశలో లక్నో సూపర్ జైంట్స్ ఎస్ఆర్హెచ్తో నైట్ మ్యాచ్గా మే 18న లక్నో వేదికగా తలపడుతుంది. ఇక తర్వాత ఫ్రాంచైజ్ వాళ్ళకి ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ షెడ్యూల్ ఐపీఎల్లో ఎలా ఉందో పరిశీలిద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో మార్చ్ 24న విశాఖపట్నం వేదికగా 7:30 PM తలపడనుంది. ఇక డీసీ యొక్క 2వ మ్యాచ్ చూస్తే ఎస్ఆర్హెచ్తో మార్చ్ 30న విశాఖపట్నం వేదికగా మధ్యాహ్నం మ్యాచ్గా తలపడుతుంది. ఇక తర్వాత వచ్చేసరికి థర్డ్ మ్యాచ్గా సిఎస్కేతో చెన్నై వేదికగా ఏప్రిల్ 5న నైట్ మ్యాచ్గా ఆడనుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క 4th మ్యాచ్ చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీతో ఏప్రిల్ 10న బెంగళూరు వేదికగా నైట్ మ్యాచ్గా తలపడుతుంది. ఇక డీసీ యొక్క 5వ మ్యాచ్ పరిశీలిస్తే ముంబై ఇండియన్స్తో ఏప్రిల్ 13న ఢిల్లీ వేదికగా నైట్ మ్యాచ్గా తలపడుతుంది. ఇక 6వ మ్యాచ్ చూసుకుంటే ఢిల్లీ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తో ఏప్రిల్ 16న మరోసారి ఢిల్లీ వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క 7th మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో ఏప్రిల్ 19న అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం మ్యాచ్గా తలపడుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క 8వ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్తో ఏప్రిల్ 22న లక్నో వేదికగా 7:30 తలపడుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క 9th మ్యాచ్ చూసుకుంటే మరోసారి ఆర్సీబీతో ఏప్రిల్ 27న ఢిల్లీ వేదికగా నైట్ మ్యాచ్గా తలపడుతుంది. ఇక ఎస్ఆర్హెచ్తో 11వ మ్యాచ్గా మే 5న హైదరాబాద్ వేదికగా నైట్ మ్యాచ్గా తలపడుతుంది. ఇక పంజాబ్ కింగ్స్తో 12వ మ్యాచ్గా మే 8న ధర్మశాల వేదికగా 7:30 యాజ్ యూజువల్గా నైట్ తలపడుతుంది. ఇక తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 13వ మ్యాచ్గా గుజరాత్ టైటన్స్తో మే 11న ఢిల్లీ వేదికగా నైట్ మ్యాచ్గా తలపడుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క లీగ్ దశలో చివరి మ్యాచ్ ముంబై ఇండియన్స్తో మే 15న ముంబై వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇదైతే ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ షెడ్యూల్గా మాట్లాడుకోవచ్చు. ఇక అందరూ ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఆర్సీబీ షెడ్యూల్ పరిశీలిస్తే మార్చ్ 22న అంటే ఈ ఐపీఎల్ ఎడిషన్ స్టార్ట్ అయ్యే మొదటి రోజే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీలు
రాత్రి 7:30 ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. ఆర్సీబీ యొక్క సెకండ్ మ్యాచ్ మార్చ్ 28న సీఎస్కేతో ఆర్సీబీ చపాక్ వేదికగా తలపడనుంది. ఇక తర్వాత ఏప్రిల్ 2న ఆర్సీబీ గుజరాత్ టైటన్స్తో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు తలపడుతుంది. ఇది మూడో మ్యాచ్. ఇక ఆర్సీబీ యొక్క ఫోర్త్ మ్యాచ్ చూస్తే ఏప్రిల్ 7న ముంబైతో తలపడుతుంది వాంఖడే స్టేడియం వేదిక నైట్ మ్యాచ్గా. ఇక ఐదో మ్యాచ్ పరిశీలిస్తే ఏప్రిల్ 10న ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి మ్యాచ్గా ఆడతాయి. ఆర్సీబీ యొక్క ఆరో మ్యాచ్ పరిశీలిస్తే ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా జరుగుతుంది మధ్యాహ్నం పూట 3:30. ఇక ఏడో మ్యాచ్ ఆర్సీబీది పరిశీలిస్తే ఏప్రిల్ 18న పంజాబ్ కింగ్స్తో చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు వేదికగా జరుగుతుంది. ఇది కూడా నైట్ మ్యాచ్గా. ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మల్లాన్పూర్ వేదికగా మధ్యాహ్నం మ్యాచ్గా తలపడనున్నాయి. ఇక ఏప్రిల్ 24న ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు వేదికగా నైట్ మ్యాచ్గా ఆడతాయి. ఇక ఆర్సీబీ యొక్క 10వ మ్యాచ్ పరిశీలిస్తే ఏప్రిల్ 27న ఢిల్లీ క్యాపిటల్స్తో అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇక ఆర్సీబీ యొక్క 11వ మ్యాచ్ పరిశీలిస్తే మే 3న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరులో రాత్రి 7:30 అయితే తలపడతాయి. ఇక 12th మ్యాచ్గా ఆర్సీబీ మే 9న ఎల్ఎస్జీతో ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా తలపడుతుంది. అది కూడా నైట్ మ్యాచ్గా. ఇక ఆర్సీబీ యొక్క 13వ మ్యాచ్ మే 13న ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ చిన్నస్వామి స్టేడియం వేదికగానే తలపడతాయి. అది కూడా నైట్ మ్యాచ్గా. ఆర్సీబీ యొక్క 14వ మ్యాచ్ అంటే లీగ్ దశలో చివరి మ్యాచ్ మే 17న ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మరోసారి చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు వేదికగా జరగనున్నాయి. ఇక లాస్ట్ ఫ్రాంచైజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ పరిశీలిస్తే మార్చ్ 23న సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అంటే హైదరాబాద్ వేదికగా మధ్యాహ్నం 3:30 తలపడుతుంది. ఇక సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ది లక్నో సూపర్ జైంట్స్తో మార్చ్ 27న హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 తలపడతాయి. ఇక ఎస్ఆర్హెచ్ యొక్క థర్డ్ మ్యాచ్ చూస్తే మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్ వేదికగా తలపడుతుంది. అది కూడా మధ్యాహ్నం పూట. ఇక ఎస్ఆర్హెచ్ ఫోర్త్ మ్యాచ్ ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో కోల్కతా వేదిక నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ 5వ మ్యాచ్ ఏప్రిల్ 6న గుజరాత్ టైటన్స్తో హైదరాబాద్ వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇక అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 12న 6th మ్యాచ్గా పంజాబ్ కింగ్స్తో హైదరాబాద్ వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఎస్ఆర్హెచ్ లీగ్ దశలో 7వ మ్యాచ్గా ఏప్రిల్ 17న ముంబై ఇండియన్స్తో వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి మ్యాచ్గా ఆడుతుంది. ఇక 8వ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ పరిశీలిస్తే ఏప్రిల్ 23న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హైదరాబాద్ వేదికగా నైట్ మ్యాచ్గా ఆడనున్నాయి. ఎస్ఆర్హెచ్ 9th మ్యాచ్ ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్తో ఎంఐఏ చిదంబరం స్టేడియం వేదికగా నైట్ మ్యాచ్గా ఆడనున్నాయి. ఇక 10వ మ్యాచ్ పరిశీలిస్తే మే 2న గుజరాత్ టైటన్స్తో అహ్మదాబాద్ వేదికగా రాత్రి మ్యాచ్గా ఆడనున్నాయి. ఇక 11th మ్యాచ్ పరిశీలిస్తే మే 5న ఢిల్లీ క్యాపిటల్స్తో హైదరాబాద్ వేదికగా రాత్రి మ్యాచ్గా ఆడనున్నాయి. ఇక 12th మ్యాచ్ ఎస్ఆర్హెచ్ది మే 10న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ హైదరాబాద్ వేదికగా నైట్ మ్యాచ్గానే ఆడనున్నాయి. ఇక మే 13th మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి మ్యాచ్గా ఆడతాయి. ఇక ఎస్ఆర్హెచ్ యొక్క లాస్ట్ మ్యాచ్ పరిశీలిస్తే లీగ్ దశలో మే 18న ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి మ్యాచ్గా ఆడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ల తేదీలు మార్చ్ 23న మార్చ్ 27న ఏప్రిల్ 6న ఏప్రిల్ 12న ఏప్రిల్ 23 మే 5 మే 10 జరిగే సన్ రైజర్స్ మ్యాచ్లన్నీ హైదరాబాద్ వేదికగానే జరుగుతున్నాయి. అలాగే ఐపీఎల్ 2025 18 ఎడిషన్లో గాను ఏ ఫ్రాంచైజీ మీ ఫేవరెట్ టీమ్గా భావిస్తున్నారో ఆ ఫ్రాంచైజీ పేరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఏ ఫ్రాంచైజీ అయితే కప్పు కొట్టిద్ది అనుకుంటున్నారో ఆ ఫ్రాంచైజీ నేమ్ కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.